Hello Andy, I am Dr. Monica Reddy, consultant gynecologist and fertility specialist at Aishwarya Fertility Center, Kondapur. ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా అని తరచుగా చాలామంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే మీ హెల్త్ కండిషన్ గురించి మీకంటే ఎక్కువ కూడా మీ డాక్టర్కే తెలుసు కాబట్టి. సో ప్రెగ్నెన్సీలో ఎవరికైతే మేము స్ట్రిక్ట్గా నో అని చెప్తాం ఫాస్టింగ్, ఎవరికైతే షుగర్ ఉంటుందో, ప్రెగ్నెన్సీలో బీపీ ఉంటుందో, లేకపోతే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బేబీ గ్రోత్ ఎవరికైతే తక్కువ ఉంటుందో, బేబీ చుట్టూ ఎవరికైతే ఉమ్ము నీరు తక్కువ ఉంటుందో, ఎవరైతే మొదటి త్రైమాసికంలో ఉంటారో, ఎందుకంటే ఆ టైంలో బేబీ అవయవాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. లాస్ట్ 3వ త్రైమాసికంలో ఉంటారో, ఎందుకంటే ఆ టైంలో బేబీ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ స్టిల్ ఎంత చెప్పినా కూడా కొంతమంది వినరు, వాళ్ళకి ఫాస్టింగ్ చేయాలనే ఉంటుంది. ఏం టిప్స్ ఫాలో అవ్వాలి ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ చేయడం? ఫస్ట్, ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఏదో ఒక పూట ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలండి. ప్రిఫరబుల్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్. సెకండ్, రోజంతా కూడా వాటర్ తీసుకుంటూ ఉండాలండి. మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటరే కాదు, ఏదో ఒక లిక్విడ్స్ అంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, జ్యూసెస్ ఇలాంటివి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి, లేకపోతే డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు. సో డీహైడ్రేషన్లోకి వెళ్తే బేబీ అండ్ మదర్ ఇద్దరికి కూడా రిస్క్ ఉంటుంది. మూడవది, రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువగా పని చేసేసి అలసిపోయి నీరసం వచ్చేస్తుంది, సో అది కూడా రిస్కేనండి మదర్ అండ్ బేబీ. ఫోర్త్ వచ్చేసి, మీ డాక్టర్ ఏవైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఖచ్చితంగా మిస్ చేయకుండా తీసుకోవాలి. ఫిఫ్త్, బేబీ మూమెంట్స్ అన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా బేబీ మూమెంట్ సరిగ్గా తెలియకపోతే ఇమీడియట్గా ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసేసి ఇన్స్టెంట్గా షుగర్స్ రిలీజ్ చేసే ఏదో ఒక ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే బెటర్. థ్యాంక్ యూ.